వైకాపాకు ఆ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ గుడ్ బై చెప్పారు. పార్టీ పదవులకు రాజీనామా చేశారు. పార్టీలో తనకు జరిగిన అవమానాలపై పార్టీ అధ్యక్షుడు జగన్ కు ఈ నెల 25న సుదీర్ఘ లేఖ రాశారు. తన పట్ల జగన్ అనుసరిస్తున్న తీరు, పార్టీలో జరిగిన అవమానాలపై జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నట్లు వివరించారు. పార్టీ కోసం ఎంతో శ్రమించిన తనను అవమానించారని ఆక్షేపించారు. పార్టీ భవిష్యత్, వైఎస్ పై తనకున్న అభిమానంతో అన్నీ భరిస్తూ వచ్చారని, ఇక సహించలేకపోతున్నానని తెలిపారు. పార్టీలో తన ఆత్మగౌరవం దెబ్బతిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కొనతాల ముఖ్య అనుచరుడు, పెందుర్తి నియోజకవర్గ కన్వీనర్ గా ఉన్న గండి బాబ్జీని ఈ నెల 22న జగన్ పదవి నుంచి తప్పించారు. ఆ స్థానంలో వేరొకరిని నియమించడంపై కొనతాలకు మరింత అసంతృప్తి కలిగించింది. ముందు నుంచి పార్టీలో కీలకమైన పీఏసీ కమిటీకి చైర్మన్ గా పార్టీలో కొనసాగిన ఆయనను కొంతకాలం క్రితం జగన్ తప్పించారు. ముఖ్య సమావేశాలు, కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో తమను సంప్రదించడం లేదని కొనతాల వర్గం అసంతృప్తితో ఉంది. జగన్ తీరు మారకపోవడంపై పార్టీ పదవులకు కొనతాల రాజీనామా చేశారు. తనకు రాజకీయంగా తీవ్ర విభేదాలున్న వారిని తాను వద్దంటున్నా పార్టీలో చేర్చుకోవడం సహా తమ అభిప్రాయాలకు జగన్ విలువ ఇవ్వడం లేదన్న అసంతృప్తితో కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. కొనతాలతో పాటు మరో 2 ఎమ్మెల్యేలు, అనుచరులు కూడా త్వరలో పార్టీని వీడే అవకాశం ఉంది.